తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో 75% ఉన్న మాదిగ జాతికి ఎంతో అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గత 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి ఖమ్మం జిల్లాలో కనీసం 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు మాదిగ జనాభా ఉన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాదిగల ఓటు అనేది కనీసం ఒక 20% దాకా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న దాంట్లో చూస్తే ఖమ్మం జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఎస్సీల్లో దట్టు మాదిగల్లో 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాదిగలకి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం మొన్న ఎమ్మెల్యే సీట్లలో కల్పించలేదు. కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ మరియు కార్పొరేషన్ చైర్మన్లలో ఖచ్చితంగా సరైన అవకాశాన్ని కల్పించి మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించడానికి కృషి చేయవలసింది.